వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడని తూటాలు పేలినట్టే ఉంటాయి. అలా కాదు, నా మాటలు వినను అంటే వెంటనే బుల్డోజర్స్ వచ్చేస్తాయి. ఆ బుల్డోజర్స్ ధర్మం వైపు నిలబడతాయి, న్యాయం వైపు నిలబడతాయి, అన్యాయాన్ని ఎదిరించడానికి నిలబడతాయి, అధర్మాన్ని మీద పోరాటం చేయడానికి నిలబడతాయి. ఇది మనందరికీ తెలిసిపోయిందే. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమాతకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉన్నాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని కొందరు ముస్లిం పెద్దలు చేసిన డిమాండ్స్ పై ఆయన స్పందించారు. సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులకు ఆవు కేవలం జంతువు మాత్రమే కాదని, తల్లితో సమానమైన పవిత్ర స్థానం కలిగిందని స్పష్టం చేశారు. ఆవుతో హిందువులది అంటే ఎవరైతే తల్లిగా భావిస్తారో వాళ్ళందరిది జన్మజన్మల బంధమని, గంగామాతను ఎలా ఆరాధిస్తామో గోమాతను కూడా అదే భక్తి గౌరవంతో పూజిస్తామన్నారు. ఆవు మాకు తల్లి లాంటిదని, కానీ మా తల్లిని పదే పదే పశువు అని పిలవడం బాధాకరంగా ఉందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అలాగే గోమాత మా రాష్ట్రమాత, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రమాత. మరి దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటే ఏంద్రబాయ్, గోమాత రాష్ట్రమాతనే. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రకటించాల్సిన అవసరం లేదు. సనాతన సంస్కృతిలో గోవుకు అత్యున్నత స్థానం ఉంది, అదే డిసైడ్ చేసేసింది. హిందూ సాంప్రదాయంలో గోవును ధర్మం, సంస్కృతి, వ్యవసాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా మేము భావిస్తాం. గోరక్షణ భారతీయ విలువల్లో చాలా కీలకమైనది. ఇక ఆ సర్టిఫికెట్ లేదు, లేకపోతే ప్రకటించలేదు, ఉత్తర్వులు ఇవ్వలేదు కాదు, మా రాష్ట్ర మాతగా గోమాతే ఉంటుంది. ఎవరైనా గోవుకు హింసించాలని చూసినా, గోవు పట్ల తప్పుగా ప్రవర్తించినా ఊరుకునేది లేదు, ఖబర్దార్ అంటూ చెప్పారు. సనాతన ధర్మం పట్ల ఆయనకున్న గౌరవాన్ని, గోమాత పట్ల హిందూ సమాజంలో ఉన్న ఆరాధనా భావాన్ని మరొకసారి ఈ జిహాదీ తుకుడా గ్యాంగ్లకు అర్థమయ్యే విధంగా గూబ గుయ్యమనేలాగా మాట్లాడారు యోగి గారు. అందుకే ఈరోజు కనుక ఇప్పటికిప్పుడు మనం ఒక ఏమంటారు సర్వే పెడితే మోదీ గారి తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యోగి గారే. యోగి గారు ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు కూడా బొచ్చడి మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు నిస్వార్థంగా ఉంటాయి, దేశం వైపు ఉంటాయి, ధర్మం వైపు ఉంటాయి. ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండవు. ఇలాంటి నాయకులు ఈ దేశంలో పుట్టడం, ఈ రాష్ట్రాలను పాలించడం నిజంగా కూడా ఒక గొప్ప విషయం. అలాంటి సీఎం మళ్ళీ చెప్తున్నా ప్రతి రాష్ట్రానికి రావాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.